సో ఆల్రైట్. సో మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ, పీరియాడిక్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఫంక్షన్స్ హ్యావింగ్ పీరియడ్ ఈస్ కాల్డ్ పీరియాడిక్ ఫంక్షన్. సరే, ఇప్పుడు మనము అంటే ఏంది, అన్ని కూడా పీరియాడిక్ ఫంక్షన్ కావు అనమాట. ఏదైతే గ్రాఫ్ రిపీట్ అవుతుందో అది పీరియాడిక్ ఫంక్షన్స్ అవుతాయి, లేదు అంటే అది పీరియాడిక్ ఫంక్షన్స్ కావు. సో మీరు అది చెక్ చేసుకోవాలి, రైట్. సో ఇప్పుడు మనము పీరియాడిక్ ఫంక్షన్స్ ఏంటి అది మనం, అన్ని పీరియాడిక్ ఫంక్షన్స్ కావు కదా, మరి పీరియాడిక్ ఫంక్షన్స్ ఏమవుతాయి అది చూద్దాం. పీరియాడిక్ ఫంక్షన్స్, ఓకేనా, పీరియాడిక్ ఫంక్షన్స్. ఇందులో నెంబర్ 1 వచ్చేది ఏంటి అంటే ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్. ఆల్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్, ఆల్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్. మనం చూసినాం ఇది. ఆల్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆర్ trigonometric functions that we have already seen. Sin theta, cos theta, secant theta, cosecant theta, cot theta, tan theta అన్ని కూడా పీరియాడిక్ ఫంక్షన్స్ విత్ ఫండమెంటల్ పీరియడ్స్ కూడా చెప్పాను నేను. sin theta, cos theta, secant theta, cosecant theta కి 2π ఉంటుంది, tan theta, cot theta కి మాత్రమే π ఉంటుంది. సో అవి పీరియాడిక్ ఫంక్షన్స్. అవి కాకుండా ఆ పీరియాడిక్ ఫంక్షన్స్ ఇంకేమైనా ఉన్నాయా? tan theta, ఇవి మరి ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ అయినా మళ్ళీ ఆల్జిబ్రాలో పీరియాడిక్ ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయా? సో చాలా ఇంపార్టెంట్. మనకు అన్ని కూడా పీరియాడిక్ ఫంక్షన్స్ కావన్నమాట. సో ఇక్కడ నేను కొన్ని ఫంక్షన్స్ రాస్తున్నా, పీరియాడిక్ ఫంక్షన్స్. ఏంటది? కాన్స్టెంట్ ఫంక్షన్ మీ అందరు తెలుసు. కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్, మళ్ళీ చెప్తున్నాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ కాన్స్టెంట్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఏదైనా అయి ఉండొచ్చు, ఓకేనా. కాన్స్టెంట్ ఎనీ రియల్ నెంబర్ అయి ఉండొచ్చు, ఓకే. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అయితే ఇప్పుడు కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ y ఈక్వల్ టు 5 ఆర్ y అన్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్న సేమ్ థింగ్ అని చెప్పినా కదా. మనము ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని y తో కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 5 మనం ఇక్కడ చూసినట్టయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 5 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అని అర్థం. అంటే ఎక్స్ వాల్యూ నువ్వేం తీసుకున్నా, ఎక్స్ వాల్యూ నీకేం తీసుకున్నా నీకు దాని అవుట్పుట్ వచ్చేది 5 వస్తుంది. సో ఇప్పుడు మనం దీని గ్రాఫ్ చూసినట్టయితే, దీని గ్రాఫ్ చూస్తే కాన్స్టెంట్ ఫంక్షన్ గ్రాఫ్ y ఈక్వల్ టు 5 అంటే ఏంటి? 1 2 3 4 5 అనుకున్నాం. 5 ఇక్కడ ఉంది అనుకున్నాం. 1 2 3 4 ఇవన్నీ కూడా 1 2 3 4 కూడా 5 ఇక్కడ ఉంది అనుకున్నాం. ఇది అనమాట దీని గ్రాఫ్. చూడండి, ఈ ఇంటర్వెల్ తీసుకున్నా సరే, ఈ ఇంటర్వెల్ తీసుకుంటే అంటే నేను ఒక వన్ ఇంటర్వెల్ తీసుకున్నా అంటే 0 to 1. ఒక ఈ లెంత్ తీసుకున్నా, ఇక్కడ ఎంత వచ్చిందో గ్రాఫ్ అదే ఇక్కడ వచ్చింది, అదే వచ్చింది. అంటే ఏంది మీకు అంటే చాలా సింపుల్ గా చెప్పాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ఎంత? 5a. ఎఫ్ ఆఫ్ ఎక్స్ 5 అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 అయినా 5a, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 అన్నా 5a. నాట్ ఓన్లీ దట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హాఫ్ అన్నా 5a, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హాఫ్ అన్నా 5a. అయితే దాన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే ఇవన్నీ కూడా అంటే 0.1 ఇది కూడా పీరియడ్ ఈజ్ ఆల్సో పీరియడ్, ఇది కూడా పీరియడ్. అంటే ఏమర్థమైంది మనకి, అన్ని ఏది తీసుకున్నా పీరియడ్, ఏ పాజిటివ్ రియల్ నెంబర్. సో దట్ మీన్స్ వాట్, దీని నుంచి ఆల్ పాజిటివ్ రియల్ నెంబర్స్ ఆర్ పీరియడ్స్ ఓన్లీ. అయితే అన్ని పాజిటివ్ నెంబర్స్ పీరియడ్స్ అయినప్పుడు అందులో మినిమం మనం చెప్తాం, మినిమం ఆఫ్ ద పాజిటివ్ రియల్ నెంబర్ మనం చెప్పలేం. కాబట్టి మనకి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కాన్స్టెంట్ ఫంక్షన్ అనుకున్న పీరియాడిక్ ఫంక్షన్ లో కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ periodic. Okay, constant function is periodic. Okay, constant function is periodic, but fundamental period doesn't exist. Fundamental period, what about fundamental period? Means what? 0.1 if you take, that's also period. For 0.001 also, that's also period. So therefore fundamental period not defined and రాస్తున్నాను. డజంట్ ఎగ్జిస్ట్ అనే కంటే కూడా నాట్ డిఫైన్డ్ అంటే ఇంకా బాగుంటుంది. నాట్ డిఫైన్డ్, ఫండమెంటల్ పీరియడ్ ఈస్ నాట్ డిఫైన్డ్, మనం చెప్పలేము అని అర్థం. సో కాన్స్టెంట్ ఫంక్షన్ ఇస్ పీరియాడిక్ ఫంక్షన్, బట్ ఫండమెంటల్ పీరియడ్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఎందుకో మీకు తెలుసు, ఇక్కడ ఏది తీసుకున్నా సరే కాన్స్టెంట్ అంతే అదే వస్తుంది. కాబట్టి ఇదనమాట కాన్స్టెంట్ ఫంక్షన్, పీరియాడిక్ ఫంక్షన్ విత్ ఫండమెంటల్ పీరియడ్ నాట్ డిఫైన్డ్. అంటే మరి పీరియడ్ ఏం తీసుకోవాలి? ఏది తీసుకున్నా ఓకే, 1 2 3 ఏదైనా తీసుకోండి మీకు కన్వీనియంట్ ప్రకారం, ఒకవేళ అవసరం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 3. సో మన కాన్స్టెంట్ ఫంక్షన్ లానే ఇంకొకటి ఏంటంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది, మీకు తెలుసు కదా. ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్
ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్. ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ అంటే ఏంటి? ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఫ్రాక్షనల్ పార్ట్ ఇట్లా రిప్రజెంట్ చేస్తున్నాము. మనం ఆల్రెడీ చెప్పిన దీనికి 2.03కి ఫ్రాక్షనల్ పార్ట్ ఏం 0.3 0.03. ఫ్రాక్షనల్ పార్ట్ తీసుకుంటే ఫ్రాక్షనల్ పార్ట్, ఇది ఫ్రాక్షనల్ పార్ట్, ఇదేమో ఇంటిగ్రల్ పార్ట్, ఇదేమో ఫ్రాక్షనల్ పార్ట్. ఓకేనా? అదే మనం -2.3 తీసుకున్నాం అనుకోండి, దీనికి ఫ్రాక్షనల్ పార్ట్, దీనికి ఇంటిగ్రల్ పార్ట్. ఇప్పుడు మనం దానికి ఇంటిగ్రల్ పార్ట్ -2 అని, ఇంటిగ్రల్ పార్ట్ -2 తీసుకుంటే ఫ్రాక్షనల్ పార్ట్ -0.3 అవుతుంది. కానీ ఇట్లా తీసుకోండి -0.3 ఉండొద్దు. కాబట్టి మనకు దాన్ని ఏం రాస్తాం, -2.3 మనం ఏం రాయొచ్చంటే -2 -0.3 -1 +1 చేసుకోవాలి మనము. అప్పుడు ఏమైతుందంటే -3 + 0.7 అవుతుంది. -3 + 0.7 అవుతుంది. -3 + 0.7 అవుతుంది. ఓకే, అంటే -3 ఇస్ ఇంటిగ్రల్ పార్ట్. అంటే ఏంది? -3 అనేది ఇంటిగ్రల్ పార్ట్. -2.3 మీ అందరికి తెలుసు, ఇంటిగ్రల్ పార్ట్ -3 అవుతుంది, ఫ్రాక్షనల్ పార్ట్ 0.7 అవుతుంది. తెలియకపోతే తెలుసుకోండి. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటాం అనమాట. అంటే దీని గ్రాఫ్ చూసినట్టయితే ఇట్లుంటుంది అనమాట. దీని గ్రాఫ్ ఎక్స్, దిస్ ఇస్ వై. 0కి ఇంటిగ్రల్ ఫ్రాక్షనల్ పార్ట్ 0నే, 1కి ఫ్రాక్షనల్ పార్ట్ మళ్ళీ 0 అవుతుంది. 0.5 ఫ్రాక్షనల్ పార్ట్ 0.5, 0.1, 0.2 అన్ని ఫ్రాక్షనల్ పార్ట్ అవుతుంది. ఇక్కడ మనం కనుక 1కి వచ్చేసరికి ఫ్రాక్షన్ పార్ట్ ఇక్కడ వస్తుంది అనమాట. గ్రాఫ్ ఇట్లా ఉంటుంది. సో తర్వాత 1.1కి 1.1కి 1.1, 1.2, 1.2, తర్వాత 2కి వచ్చేసరికి ఇక్కడ వస్తుంది అనమాట 0. 2కి ఫ్రాక్షన్ పార్ట్ 0 కాబట్టి ఇక్కడ ఉంటుంది, ఇట్లా వస్తుంది అనమాట, ఇట్లా వస్తుంది అనమాట. సో ఆన్ లైక్ దిస్. ఇట్లా మనకి ఇక్కడ కూడా -1కి 0, 0 కూడా 0, దాని మధ్య ఉన్నది ఇట్లా వస్తుంది అనమాట. ఇది ఫ్రాక్షన్ పార్ట్. ఇది పీరియాడిక్ ఫంక్షన్. మధ్య పీరియడ్ ఎంత? పీరియాడిక్ ఫంక్షన్ బాగానే ఉంది, పీరియడ్ ఎంత? అయితే మనము ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పి అంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ కి ఎక్స్ ప్లస్ నేను 1 పెడితే ఎక్సే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్సే వస్తుంది. అంటే ఏంటి? ఇక్కడ నేను రాసిన కదా 2.03 + 1 రాసిన అనుకున్నా, నాకేమొస్తుంది? ఫ్రాక్షనల్ పార్ట్ ఏం చేంజ్ కాదు, 0.03నే ఉంటుంది. అంటే 1 యాడ్ చేయడం వల్ల ఫ్రాక్షన్ పార్ట్ చేంజ్ కాదు, 2 యాడ్ చేయడం వల్ల కూడా ఫ్రాక్షనల్ పార్ట్ చేంజ్ కాదు. అంటే ఏంది? నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 పెట్టినా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 పెట్టినప్పటికీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 అంటే ఏమవుతుంది? ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. అంటే 1 యాడ్ చేయడం వల్ల, ఇక్కడ 1 యాడ్ చేయడం వల్ల నీకు ఫ్రాక్షన్ పార్ట్ ఎందుకు చేంజ్ అవుతుంది? ఫ్రాక్షనల్ పార్ట్ చేంజ్ కాదు, ఏం చేంజ్ అవుతుంది? ఇంటిగ్రల్ పార్ట్ చేంజ్ అవుతుంది. కాబట్టి మళ్ళీ ఇదే అంటాం అనమాట. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 పెట్టినప్పటికీ అంటే ఏంది? మనము ఇంటీజర్స్ ఏది యాడ్ చేసినా కానీ ఫ్రాక్షన్ పార్ట్ చేంజ్ అవ్వదు. ఇంటిగ్రల్ పార్ట్ ఏది యాడ్ చేసినా సరే, అంటే సారీ ఎనీ ఇంటీజర్ ఇఫ్ యాడ్ ఆల్సో ఫ్రాక్షనల్ పార్ట్ చేంజ్ అవ్వదు. సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఫ్రాక్షన్ పార్ట్ వస్తుంది, ఎక్సే వస్తుంది. కాబట్టి మనకు ఏమనవచ్చు మనము? పీరియడ్ ఏంది? 1, 2, 3, 4 ఇవన్నీ కూడా పీరియడ్. కానీ నేనేం చెప్తా అంటే పీరియడ్ అనగానే పీరియడ్ ఆర్ ఫండమెంటల్ పీరియడ్, ఫండమెంటల్ పీరియడ్ ఈజ్ 1 అని చెప్తా. 1 అంటే మీకు తెలుసు, ఇఫ్ పీ ఈజ్ పీరియడ్, ఎన్పీ ఈజ్ ఆల్సో పీరియడ్. అంటే 1 పీరియడ్ అయితే ఏమవుతుంది? 1 × n కూడా పీరియడే అవుతుంది. 1 పీరియడ్ అయినప్పుడు n కూడా పీరియడ్ అవుతుంది. అంటే ఏంది? 1, 2, 3, 4, 5, 6 అన్ని కూడా పీరియడ్స్ అవుతాయి. సో కాబట్టి ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ కి పీరియడ్ ఏంటి అంటే 1 అనేది పీరియడ్, ఫండమెంటల్ పీరియడ్ 1. రైట్. మనకు ఇప్పుడు చూసినట్టయితే మనకు నేను చెప్పింది ఏంటి? అన్ని ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ తో పాటుగా కాన్స్టెంట్ ఫంక్షన్ ఒకటి, కాన్స్టెంట్ ఫంక్షన్ తో పాటుగా ఇగో ఈ ఫ్రాక్షనల్ పార్ట్. అంటే అన్ని ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ తో పాటు కాన్స్టెంట్ ఫంక్షన్, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఫంక్షన్ మాత్రం మనకు పీరియాడిక్ ఫంక్షన్స్ అవుతాయి. రైట్. అయితే ఇప్పుడు మనకు ఒక్కొక్కసారి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన టెక్స్ట్ బుక్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్వశ్చన్ చూస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఇట్లా అన్నాడు అనుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మనకి ఇట్లా అడిగింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 5 ఇట్లా తీసుకున్నాను అనుకోండి. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 5 అంటే ఏంది? ఇది కాన్స్టెంట్ ఫంక్షన్ ఇది, కాబట్టి ఆటోమేటిక్ గా పీరియాడిక్ ఫంక్షన్ అవుతుంది అనమాట. రెండు పీరియాడిక్ ఫంక్షన్స్ యాడ్ చేస్తే ఆటోమేటిక్ గా అది పీరియాడిక్ ఫంక్షన్ అవుతుంది అనమాట. ఓకే, ఆల్ రైట్. సో ఇప్పుడు మనం ఒక ఐ విల్ టేక్ వన్ ఎగ్జాంపుల్.
I'll give you one example. Let's say f of x equal to, I'll give you a function that is x, sorry, x minus fractional part of x. ఇట్లా ఇచ్చినాను, x minus fractional part of x ఇచ్చా. అయితే ఇప్పుడు x అనేది పీరియాడిక్ ఫంక్షన్ కాదు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అనేది ఆబ్వియస్లీ మనకు పీరియాడిక్ ఫంక్షన్ కాదు. అంటే ఎక్స్ ప్లస్ వన్ రాసి ఇక్కడ ఎక్స్ ప్లస్ వన్ వస్తుంది, మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాదు. సో ఇది నేను చెప్పిన కదా, ఈ మూడు తప్ప మిగతావి కూడా కాన్స్టెంట్ ఫంక్షన్స్ కావు, సారీ పీరియాడిక్ ఫంక్షన్స్ కావు. కానీ ఇక్కడ మనం ఎక్స్ మైనస్ ఇది పీరియాడిక్ ఫంక్షన్ కాదు. ఎక్స్ అనేది బ్రాకెట్ ఎక్స్ అంటే మన ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అన్నాం కదా, ఇది మాత్రం పీరియాడిక్ ఫంక్షనే. ఓకే రైట్. సో ఇక్కడ బట్ ఏమవుతుందంటే, మరి ఇక్కడ ఇది పీరియాడిక్ ఫంక్షన్ కాదు, ఇది పీరియాడిక్ ఫంక్షన్ అయినప్పటికీ రెండు కలిపితే పీరియాడిక్ ఫంక్షన్ అవుతుంది అనమాట. ఈజ్ పీరియాడిక్ ఫంక్షన్, ఈజ్ పీరియాడిక్ ఫంక్షన్, ఈజ్ పీరియాడిక్ ఫంక్షన్. ఎందుకు ఇది పీరియాడిక్ ఫంక్షన్ అంటే, మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ తీసుకుందాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ తీసుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ తీసుకుంటే ఎక్స్ ప్లస్ వన్ మైనస్ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వన్, x plus 1 minus, this is you know, this is okay, this 1 and 1 gets cancelled. I will show you again. F of x equal to, what is the function I wrote, is x minus fractional part of x. So this is what I wrote. Now what I am writing is f of x plus 1. F of x plus 1 is x plus 1 minus fractional part of x plus 1. So here I already told you x plus 1 fractional part of x plus 1 అంటే 1 యాడ్ చేయడం వల్ల ఫ్రాక్షనల్ పార్ట్ ఏం చేంజ్ కాదు, ఇంతే ఉంటుంది. ఓకేనా? సో ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఏం చేంజ్ అవ్వదు, కాబట్టి మనకి ఇదే ఉంటుంది అనమాట. So just a minute.